లాటరీ పద్ధతిలో లబ్ధిదారులు గుర్తించి ఇప్పటివరకు ఇళ్లు స్వాధీనం చేయకపోవడం చాలా దురదృష్టకరమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారికి వెంటనే స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద గడియారం సెంటర్లో ఈ నెల 6 నుండి 10 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సోమవారం మొదటి రోజు దీక్షల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొని దీక్షలో పాల్గొంటున్న వారికి పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మండలాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం చేపట్టి అర్హులైన పేదలకు ఇవ్వలేకపోయిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్నా నిరుపేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో 5వ వార్డులో 2017 సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా 267 కోట్ల ఖర్చుతో 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం చేపట్టి పేద ప్రజలకు ఇవ్వకుండా నిరుపయోగంగా ఉంచడం సబబు కాదన్నారు. 2023 సంవత్సరంలో 48వ వార్డులో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులు గుర్తించి ఇప్పటి వరకు వాళ్లకు ఇళ్లు స్వాధీనం చేయకపోవడం చాలా దురదృష్టకరమని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులు స్పందించి వెంటనే జనవరి 26 తారీఖు వరకు స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీకి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ కన్వీనర్ ఔట రవీందర్ మాట్లాడుతూ ఒక నెల రోజుల నుండి కలెక్టర్తో పాటు ఎంఆర్ఓకు దరఖాస్తుల రూపంలో తెలియజేయడం జరిగిందని, నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎన్నికైన లబ్ధిదారులందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పంపించే వరకు అధికారులు చొరవ చేయాలని, ఈ నెల 26 వరకు స్వాధీనపరచని ఎడల ఫిబ్రవరి మొదటి వారంలో ప్రత్యేక చర్యలు చేపట్టి లాటరీ ద్వారా ఎన్నికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను సమీకరించి వారితో గృహప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పార్టీ టౌన్ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, కుంభం కృష్ణారెడ్డి, కోట్ల అశోక్ రెడ్డి, దండంపల్లి సరోజ, ఉట్కూరు మసూదన్ రెడ్డి, భూతం అరుణకుమారి, సీతా వెంకటయ్య, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎస్కే లతీఫ్, ఎండి సుల్తాన్, రజనీ, విశాలాక్షి, కల్లూరు లక్ష్మి, సులోచన, ఫాతిమా బేగం, పొట్టబత్తిని పావని, సుల్తానా, విజయలక్ష్మి, సూరపల్లి మల్లిక తదితరులు పాల్గొన్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇవాళ లాటరీ ద్వారా ఎంపికైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, లాటరీ ద్వారా ఎంపికైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలి. అక్కడ మౌలిక వసతులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి దగ్గర మౌలిక వసతులు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాన్న వాగ్దానానికి అనుగుణంగా ఆనాటి ప్రభుత్వం నల్లగొండలో 552 ఇళ్లని నిర్మాణం చేశారు. అవి 90% పూర్తయినా ఇంకా 10% పనులున్నాయి. వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందియాలనే క్రమంలో వారు లాటరీ కూడా తీసి 442 మందిని ఎంపిక చేసినామని జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇళ్ళని స్వాధీనపరచలేదు. కేవలం కొద్దిపాటి పనులు మిగిలిన్నాయి. విద్యుత్తు కానీ లేదా డ్రైనేజీ, ప్లంబింగ్ వర్క్, ఇతరత్ర కొన్ని పనులు మిగిలిపోయినాయి. వాటిని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఆనాటి ప్రభుత్వం మీద ఉండే, కానీ వాళ్ళు చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంవత్సర కాలం అయింది. ఈ చిన్నపాటి పనులని పూర్తి చేసి లబ్ధిదారులు స్వాధీనపరచాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ కూడా వారు కూడా పెడచెవిన పెడుతున్నారు. అందుకే దీనికి నిరసనగా ఈరోజు వారు నల్లగొండ లబ్ధిదారులుగా ఎంపికైన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ అనేటువంటి కమిటీని వేసుకొని వారి ఆధ్వర్యంలో ఇక్కడ క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ ఇల్లు స్వాధీనపరిచే వరకు వీళ్ళు కొనసాగించాలనే పట్టుదలతో చేస్తున్నది వీళ్ళది న్యాయమైనటువంటి డిమాండ్. దీనికి సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. వెంటనే అధికార యంత్రాంగం ఆ పనులను పూర్తి చేయించే పనిలో ఉండాలి. అట్లాగే ప్రభుత్వం కూడా చొరవ చూపి వాటికి నిధులు కూడా తగిన నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వారికి వెంటనే స్వాధీనపరచకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితి చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. సుమారు 2.5-3 వేల ఇండ్లు ఈ అసంపూర్తిగా ఉండి వాటిని స్వాధీనపరచడం లేదు. కాబట్టి పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ భవిష్యత్తులో దీనికి ఉద్యమం కూడా చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. గత నెల రోజులుగా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాటరీ ద్వారా ఎంపికైన వాళ్ళందరికీ కూడా వారికి ఇల్లు స్వాధీనపరచాలని చెప్పేసి మేము ఆందోళన కార్యక్రమాలు శాంతియుతంగానే నిర్వహించాం. ఈరోజు నల్లగొండ పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్లో
ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఈ రోజు నుండి 10వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఇప్పటికే ఆడ కొన్ని వాటిని క్లీన్ చేసే కార్యక్రమాన్ని కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. హౌసింగ్ బోర్డు అధికారులు ఆ ప్రయత్నంలో కొనసాగిస్తున్నారు. అక్కడ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇతర సంబంధించిన వాటర్ సమస్య ఉన్నది. వాటన్నిటిని వెంటనే చేసేసి వారందరికీ కూడా స్వాధీనపరచాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ సంబంధించిన మంత్రి గారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ 552 మంది ఇళ్లకు ఇచ్చే విధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళు వారి ప్రయత్నం కొనసాగించాలి. ఈరోజు నల్గొండ పట్టణ కమిటీ నాయకత్వాన నల్గొండ పట్టణంలో గత ప్రభుత్వం 552 ఇళ్ళు నిర్మాణం చేసి గాలికి వదిలేసింది. ఆ ఇళ్ళని పేద వర్గాలకు పంపిణీ చేయాలని చెప్పేసి అనేక సందర్భాలలో కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మెమోరాండం ఇచ్చి తెలియజేయడం కూడా జరిగింది. వాళ్ళు దాని విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 90 రోజులలో మేము న్యాయం చేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటికీ ఆ ఇళ్ళు అనేది పంపిణీ చేయలేదు. రాజధానివంతా దుర్వినియోగం అయిందే కాకుండా ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా దొంగల పాలయ్యి దర్వాజాలు తలుపులను కూడా ఎత్తుకుపోతున్నారు. అది అసాంఘిక కార్యకలాప నిలయంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులైనటువంటి పేదల్ని గుర్తించి ఆ ఇళ్ళు పంపిణీ చేసి పేదలకు న్యాయం చేయాలని చెప్పి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం 2017లో మొదలుపెట్టింది. 2017లో మొదలుపెట్టిన తర్వాత అది 2023లో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసింది. సుమారు నల్లగొండ పట్టణంలో 13,000 పైచీలకు లబ్ధిదారులు దాన్ని దరఖాస్తు చేసుకోగా దాంట్లో 3,500 మందిని లబ్ధిదారులను గుర్తించి దాంట్లో లాటరీ ద్వారా 552 మందిని గుర్తించారు. గుర్తించి కూడా సంవత్సరాన్నర అయిపోయింది, కానీ వాళ్ళకి ఇంతవరకు పొజిషన్ చూపించలేదు. ఆ ఇల్లు 90% నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తయిన ఇల్లు కూడా అద్దాలు పాల్గొట్టి అన్ని ధ్వంసం చేసి నిన్న పరిశీలనకు వెళ్ళినప్పుడు అది మందుబాబులకు అడ్డాగా మారింది. నిన్న మేము కలెక్టరేట్ కలిసిన తర్వాత మెమోరాండం ఇచ్చిన తర్వాత కొంచెం దాంట్లో కదలిక వచ్చింది. రోడ్లు కంప చెట్లు అవన్నీ క్లీన్ చేశారు. అట్లాగే దాన్ని క్లీన్ చేసి జనవరి 26 లోపు లబ్ధిదారులకు పొజిషన్ చూపించి ఇవ్వకపోతే మేము ఫిబ్రవరి మాసంలో లబ్ధిదారులను తీసుకువెళ్ళి వాళ్ళని గృహప్రవేశం చేయిస్తామని కూడా ప్రభుత్వానికి గుర్తు చేస్తాం.